ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆఫీసర్ సమావేశం సందర్భంగా ఈరోజు తెలంగాణ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సేఫ్టీకి సంబంధించి 1988 కేంద్ర రవాణా చట్టం అనుగుణంగా కొన్ని సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కొన్ని నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ రోడ్ సేఫ్టీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించిన అంతర్గత సమస్యలు ఏమున్నా ఇటీవల కాలంలో ఉపాధ్యాయులకు సంబంధించి లేదా తదితర శాఖలలో వాళ్ళలో ఉన్న అసహనం పోవాలని ప్రమోషన్లు కావచ్చు ఇతరత్ర అన్ని కూడా పరిష్కారం చేసి పని విధానం మెరుగుపడాలనేటువంటి విధంగా ప్రభుత్వం ఒక కార్యాచరణ తీసుకుంది. అది కూడా రవాణా శాఖకు వర్తింపజేసి దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి ప్రమోషన్లు తదితర సమస్యలని పరిష్కరిస్తాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ సిబ్బంది ఎవరిని కూడా వేధింపు లేకుండా ఇతరత్ర కార్యక్రమాలు జరగకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లను తద్వారా కోల్పోతున్న ప్రాణాలను రక్షించడానికి కూడా మనం చాలా గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సందర్భంగా భావిస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలను కూడా ఉపయోగించుకుంటూ మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పటికే 6,916 ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 వరకు రద్దు చేయబడ్డాయి. భవిష్యత్తులో దీన్ని చాలా కఠినంగా చేయబోతా ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ యాక్సిడెంట్ కావచ్చు, సిగ్నల్ జంపింగ్ కావచ్చు, ఇతరత్ర అనేక రకాల సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రైవింగ్ లైసెన్సుల రద్దు. మనం పాశ్చాత్య దేశాల్లో అమెరికాలను చూస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ గా అంటే మనం అతను బండి నడపడానికి వీలు లేకుండా అయిపోతాడు. ఇక్కడ కూడా అటువంటి చట్టాలను తీసుకొచ్చి ప్రమాదాలను నివారించేటువంటి విధంగా రవాణా శాఖ యావత్ సిబ్బంది తమ పని విధానం లోపల గట్టిగా పనిచేయాలనేటువంటి నిర్దేశాలు చేయడం జరుగుతోంది. చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తూ కొత్తగా ఎవరిని వేధించే అవసరం లే. ట్రాఫిక్ రూల్స్ కావచ్చు ఇతరత్ర డీవియేట్ అయితే నా లైసెన్స్ రద్దు అవుతుందనే భయం పౌరుల్లో రావడానికి అవసరమైనటువంటి రోడ్ సేఫ్టీ చైతన్యాల సభలు కావచ్చు, పాఠశాల పిల్లల్లో కూడా యూనిసెఫ్ ద్వారా రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అవేర్నెస్ పార్కులు కావచ్చు, చిల్డ్రన్ పార్క్ కావచ్చు, ఈ విధంగా ఏర్పాటు చేయడానికి కూడా ఉద్యోగస్తులందరినీ కోరుతాను. ప్రభుత్వ పక్షాన విద్యాశాఖ వాళ్ళతో కూడా సమన్వయం చేస్తాను. ముఖ్య ఉద్దేశం రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ అనేది యాక్సిడెంట్లు నివారించడంతో పాటుగా సరియైన విధంగా వాహనాలు నడపడానికి సంబంధించి ప్రాణాపాయం నుంచి ప్రజలు రక్షించడానికి ఉపయోగించే విధంగా వాళ్ళ విధి నిర్వహణ సక్రమం చేసే విధంగా ఈ యొక్క టెక్నికల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ లో కూడా వీళ్ళందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. దీనివల్ల ప్రభుత్వం తరఫున కూడా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యాక్సిడెంట్లు కొన్ని వందల వేల మంది చనిపోతున్నటువంటి దృష్ట్యా సరి అయినటువంటి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, లేదా మీ డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించి రద్దయ్యే ప్రమాదం ఉంది, దాన్ని కఠినంగా అమలు చేస్తామనేటువంటి మాట రవాణా శాఖ తరఫున తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇది ఎవరిని వేధించడానికి కాదు, ప్రజల యొక్క ప్రాణాలను రక్షించడానికి నిర్లక్ష్యంగా నడిపే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామనే మాట సందర్భంగా మనం చెప్తాం. ఇప్పుడు కొన్ని కేంద్రంలో వాహన చట్టం కింద 25 రాష్ట్రాలు ఈ రాష్ట్రాన్ని కూడా అందులో తీసుకొని పోయి కొన్ని సంస్కరణలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అది పొల్యూషన్ చెకింగ్ నామినల్ గా కాకుండా వెహికల్ టెస్టింగ్ సంబంధించి ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు, కొన్ని ప్రక్రియని తీసుకొని పోవడానికి ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఆఫీసర్స్ అందరూ సహకారం అడుగుతాను. రాష్ట్ర ప్రభుత్వం 2-3 అంశాలు. ఒకటి, ఉద్యోగుల్లో ప్రమోషన్ వారికి కావచ్చు లేదా తమకు సంబంధించినటువంటి ఏదైనా వృత్తిరీత్యా ప్రభుత్వం నుంచి జరగాల్సిన పెండింగ్ ఉంటే వాటిన్నింటినీ వెంటనే పరిష్కరిస్తాం. వాళ్ళలో ఉన్న అసహనాన్ని తొలగించి పని విధానం మెరుగుపడడానికి, పని విధానం లోపల ఎగ్జిక్యూషన్ అంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది ప్రాపర్ గా జరుగుతూ ప్రభుత్వ ఆదాయం పెరగాలి, ఎవరిని వేధించకుండా. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాహనాల ఫిట్నెస్ కూడా సమాన స్థాయిలో వారి ఫిట్నెస్ కూడా సరైన విధంగా టెక్నికల్ గా సర్టిఫై చేయడము. అందుకు సంబంధించి మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా వాళ్ళకి వెహికల్ కూడా
భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద కాకుండా ఉండే విధంగా చట్టంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు లేదా 1988 మోటార్ వాహనాల చట్టంలో ఉన్నటువంటి అన్ని కూడా సీరియస్ గా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.